నమస్తే. ఇవాల్టి ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల్లో తమ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి ఆయన దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమయ్యారు. ఆయన అభిమానులు మోడీలోని మంచి లక్షణాలను ఏకరువు పెడితే, ఆయన ప్రత్యర్థులు మోడీలోని చెడ్డ లక్షణాలను వర్ణించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ అంశాలను పక్కన పెట్టి మోడీ వచ్చిన తర్వాత గుజరాత్లో జరిగిన మార్పులను రాగద్వేషాలకు అతీతంగా చర్చించాల్సిన సమయం వచ్చింది. భారత్ మాతా కీ. యువతీ యువకులను ఆకర్షిస్తున్న మోడీ. గోద్రా సంఘటన తర్వాత మోడీపై విమర్శల వెల్లువ. కార్పొరేట్ సంస్థల నుంచి మోడీకి ప్రోత్సాహం. రాజీ పడిన అద్వానీ. నరేంద్ర మోడీ వ్యవహార శైలి వరుసగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం వల్ల దేశవ్యాప్తంగా యువతీ యువకుల్లో ఆయన పట్ల ఆకర్షణ పెరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారతీయ జనతా పార్టీ దీర్ఘకాలం చర్చించి ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రధానమంత్రి పదవికి ప్రకటించడం వల్ల కూడా ప్రజల నోళ్లలో ఆయన పేరు నలుగుతోంది. అంతేకాకుండా 2002లో గోద్రా సంఘటనల తర్వాత జరిగిన మత కలహాలకు నరేంద్ర మోడీయే ప్రేరకుడన్న విమర్శల వల్ల కూడా ఆయన పేరు దేశ ప్రజలకు పరిచయమైంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరంతరం మోడీ పేరును స్మరిస్తూ విమర్శిస్తుంటే కార్పొరేట్ సంస్థలు కూడా ఆయన్ను సెమినార్లకు ఆహ్వానించి దేశం దృష్టిని ఆకర్షించేలా చేస్తున్నాయి. కొందరు నరేంద్ర మోడీ పేరును గుడ్డిగా వ్యతిరేకిస్తే మరికొందరు గుడ్డిగా సమర్థిస్తున్నారు. బీజేపీ అభిమానులు మాత్రం నరేంద్ర మోడీని భావి ప్రధానిగా చూస్తున్నారు. పార్టీలో భీష్మాచార్యుడు అన్నదగ్గ ఎల్కే అద్వానీ కూడా కార్యకర్తల ఒత్తిడికి లొంగి నరేంద్ర మోడీ అభ్యర్థిత్వాన్ని బలపరచక తప్పని పరిస్థితి ఏర్పడింది. మొదట్లో ఎడముఖం పెడముఖంగా ఉన్న అద్వానీ మధ్యప్రదేశ్లో జరిగిన పార్టీ ర్యాలీలో మోడీతో కలిసి పాల్గొన్నారు. అహ్మదాబాద్లో జరిగే మరో కార్యక్రమంలో కూడా పాల్గొని అద్వానీ మోడీ పట్ల తన వ్యతిరేక సడలిపోయిందని కార్యకర్తలకు పరోక్షంగా సందేశమిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మతపరమైన అంశాల కంటే అభివృద్ధి, వికాసం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నది. కానీ పార్టీ గతం, మోడీ గత చరిత్ర పార్టీని వెంటాడుతున్నాయి. మోడీ అధికారంలోకి వచ్చాక కొత్తగా చేసిందేమీ లేదని, అంతకుముందే గుజరాత్ అభివృద్ధి సాధించిందని, ఈ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కొంతమేర కారణమైతే, మోడీకి ముందు పాలించిన బీజేపీ నాయకులు కొంత కారణమన్న ప్రచారం సమాంతరంగా నడుస్తున్నది. మహారాష్ట్ర కంటే గుజరాత్ సాధించింది ఏంటి? మోడీ సాధించింది స్వల్పమంటున్న కపిల్ సిబాల్. గుజరాత్ కంటే మహారాష్ట్ర వృద్ధి రేటు ఎక్కువ. గుజరాత్లో మొదటి నుంచి అభివృద్ధి. గుజరాత్ కంటే మహారాష్ట్రకు వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి చాలా ఎక్కువ కాబట్టి నరేంద్ర మోడీ సాధించింది ఏంటని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ప్రశ్నిస్తున్నారు. మోడీ నాయకత్వంలో గుజరాత్ సాధించింది స్వల్పమని కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ కూడా తాజాగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మహారాష్ట్ర అభివృద్ధి రేటు గుజరాత్ కంటే ఎక్కువ ఉండటాన్ని కూడా వారు ప్రస్తావిస్తున్నారు. మితవాద రాజకీయాలకు కేంద్ర బిందువు అయిన నరేంద్ర మోడీ అభ్యర్థిత్వాన్ని వ్యాపార సంస్థలు గట్టిగా బలపరుస్తున్నాయి. గుజరాత్ ప్రజలు మొదటించి పారిశ్రామిక రంగంలోనూ, వ్యాపార రంగంలోనూ ముందంజలో ఉండటమే కాకుండా ప్రపంచమంతా విస్తరించారు. ఇండియాలో కూడా పలు రాష్ట్రాల్లో వారి వ్యాపార సామ్రాజ్యాలను చూడవచ్చు. తరతరాలుగా గుజరాత్ వ్యాపార రంగంలో ప్రసిద్ధి చెందిన మాట నిజమే. అయితే మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత అంతకుముందు గుజరాత్ సాధించిన విజయాలను పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. గుజరాత్ జీడీపీ చాలా ఎక్కువ. బీహార్తో పోలిస్తే ఇది దాదాపు 8 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆయా రాష్ట్రాలను పోల్చి చూసేటప్పుడు ఈ అంశాలను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి.
గుజరాత్లో నరేంద్ర మోడీ సాధించిన అభివృద్ధి, ఆయన ఆకర్షించిన పెట్టుబడులు నరేంద్ర మోడీ అభిమానులు చెప్పినంత ఘనంగా లేకున్నా బాగానే ఉన్నాయి. అయితే అవి అసాధారణమని చెప్పడానికి వీల్లేదు. 2001 అక్టోబర్లో నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు కూడా గుజరాత్లో తలసరి ఆదాయం వృద్ధి రేటు ఎక్కువగానే ఉంది. తలసరి వృద్ధి రేటు కాపాడిన మోడీ 2000 తర్వాత అన్ని రాష్ట్రాల్లోనూ మంచి అభివృద్ధి. వెనుకబడిన పశ్చిమ బెంగాల్ 13 స్థానానికి దిగజారిన పశ్చిమ బెంగాల్ 1992-2001 సంవత్సరాల మధ్యకాలంలో గుజరాత్లో తలసరి ఆదాయం వృద్ధి రేటు 5.5% ఉంది. మోడీ అధికారంలోకొచ్చాక 2002-2011 మధ్యకాలంలో 8% మించుంది. ఆ విధంగా తలసరి ఆదాయంలో అంతకుముందు 10 సంవత్సరాలతో పోలిస్తే 3% వృద్ధి ఆయన హయాంలో నమోదైంది. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు 2000 సంవత్సరం తర్వాత తలసరి ఆదాయం వృద్ధి రేటును బాగానే నమోదు చేసుకున్నాయి. మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలు గుజరాత్ కంటే మంచి అభివృద్ధిని నమోదు చేసుకోవటం ఈ సందర్భంగా గమనించాలి. మోడీని గుడ్డిగా బలపరిచేవారు, గుడ్డిగా వ్యతిరేకించేవారు కూడా ఈ అంశాన్ని గుర్తించాలి. అయితే 2002-2011 సంవత్సరాల మధ్యకాలంలో మోడీ రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసిన మాట వాస్తవం. అంతకుముందు ఉన్న అభివృద్ధి రేటు వెనకబడిపోకుండా ఆయన కాపాడగలగడం కూడా గొప్ప మాటే. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్ 1990 దశకంలో బాగా వృద్ధి సాధించగలిగింది. కానీ 2000 సంవత్సరం తర్వాత వృద్ధి రేటులో 13వ స్థానానికి పడిపోయింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని, స్వదేశీ పెట్టుబడిని ఆకర్షించడంలో నరేంద్ర మోడీ చాలా చొరవ చూపించారని ఆయన అభిమానులు తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. 2000 సంవత్సరం నుంచి 2013 జులై నాటికి గుజరాత్కు 40,469 కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి తరలివచ్చింది. ఇండియాకు ఆ సమయంలో వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిలో ఇది 4% మాత్రమే. గుజరాత్ కంటే 8 రెట్లు ఎక్కువగా మహారాష్ట్రకు పెట్టుబడి. గుజరాత్ కంటే తమిళనాడు, కర్ణాటకల్లో మెరుగైన పరిస్థితి. మానవ వనరుల అభివృద్ధిలో వెనుకబడిన గుజరాత్. గుజరాత్లో 48 లక్షలు పెరిగిన పేదలు. అక్షరాస్యతలో గుజరాత్కు మంచి రికార్డ్. ఇదే సమయంలో మహారాష్ట్రకు గుజరాత్ కంటే 8 రెట్లు ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి వచ్చింది. ఢిల్లీకి 4 రెట్లు ఎక్కువ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి తరలొచ్చింది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లకు వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కూడా గుజరాత్ కంటే ఎక్కువగానే ఉంది. 2001-2011 మధ్య కాలంలో గుజరాత్లో అమలు జరుగుతున్న ప్రాజెక్టుల తీరుతెన్నులు ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఉన్నాయి. నరేంద్ర మోడీ ప్రతి 2 సంవత్సరాలకు వైబ్రెంట్ గుజరాత్ సమావేశం ఏర్పాటు చేసి కొత్తగా తరలివచ్చిన పెట్టుబడుల గురించి నాటకీయ ప్రకటనలు చేసినప్పటికీ వాటిలో అమలు జరిగే ప్రాజెక్టులు చాలా తక్కువగా ఉన్నాయి. మహారాష్ట్రలో ప్రాజెక్టుల ప్రకటనకు, అమలుకు మధ్య తేడా తక్కువ. అయినప్పటికీ మోడీ నాయకత్వంలో గుజరాత్ ఆర్థికంగా బాగానే పుంజుకుందని చెప్పొచ్చు. కానీ మానవ వనరుల అభివృద్ధిలో గుజరాత్ రికార్డు అంతా సవ్యంగా లేదు. మోడీ పాలనలో పేదల సంఖ్య లేక దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న ప్రజల సంఖ్య 48 లక్షలు పెరిగిందని ఆర్థికవేత్తలు నిగ్గు తేల్చారు. ఆర్థికాభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే పేద ప్రజల సంఖ్య తగ్గాలి. కానీ గుజరాత్లో అలా జరగడం లేదు. లో గుజరాత్లో అక్షరాస్యత 61% ఉండేది. ఇది అఖిల భారత సరాసరి కంటే 9% ఎక్కువ. గుజరాత్లో మోడీ హయాం రాకముందే ఈ తేడా 4.5% పడిపోయింది. మోడీ హయాంలో మళ్లీ తేడా 10% ఉంది. ఆ విధంగా అక్షరాస్యత అభివృద్ధిలో మోడీ మంచి విజయాలనే సాధించారు. అయితే శిశు మరణాల విషయంలో గుజరాత్ పురోభివృద్ధి అంత సంతృప్తికరంగా లేదు. విద్య, ఆరోగ్యంపై 2007 తర్వాతే దృష్టి. అధికారం ముఖ్యమంత్రుల చేతుల్లో కేంద్రీకరణ.
ద్వితీయ శ్రేణి నాయకత్వంపై దెబ్బ. నితీష్లోనూ మోడీ లక్షణాలు. గుజరాత్ ప్రభుత్వం విద్య, ఆరోగ్యంపై పూర్తి దృష్టిని 2007 తర్వాతనే సాధించినట్లు పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రసవ సమయంలో మరణాలను నివారించడానికి గుజరాత్ ప్రభుత్వం ఆసుపత్రులలో ప్రసవాన్ని ప్రోత్సహిస్తున్నది. అన్ని అంశాల్లోనూ ముఖ్యమంత్రుల చేతిలో అధికారాన్ని కేంద్రీకరించడం అన్ని రాష్ట్రాల్లో ఎక్కువైనట్లే గుజరాత్లో కూడా ఎక్కువ అవుతోంది. ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి నరేంద్ర మోడీ సిద్ధంగా లేరు. తనకు ముందున్న కేశుభాయ్ పటేల్ చేతి నుంచి అధికారాన్ని గుంజుకున్న నరేంద్ర మోడీకి అద్వానీ వంటి కేంద్ర స్థాయి నాయకుల పట్ల ఉన్న విధేయత కూడా సందేహాస్పదమే. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా దాదాపు ఇదే లక్షణాలను ప్రదర్శిస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయం సాధించినంత మాత్రాన దేశానికి ప్రధాని అయ్యే లక్షణాలు మోడీకి లేవని ఆయన ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో భాగస్వామ్య పక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వారందరినీ కలుపుకుపోయే లక్షణాలు మోడీకి లేవన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇవి చాలా వరకు నిజం కావచ్చు. ఆరు నెలల్లో లోక్సభకు ఎన్నికలు జరగనున్నాయి. మోడీ నాయకత్వాన్ని సవాల్ చేయడానికి బీజేపీలో చాలామంది నాయకులున్నారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలను ఏకీకృతం చేసి ఓటర్లను ఆకర్షించే లక్షణం మోడీకి ఉన్నంతగా బీజేపీలో మరెవ్వరికీ లేదన్న విషయం మాత్రం నిజం. ఎన్నికల్లో ఆర్థిక అంశాలే కాకుండా భావోద్వేగ అంశాలకే ప్రాధాన్యం లభించడం కూడా వాస్తవమే. ఆంధ్రప్రదేశ్ విభజనపై సూచనలు, ఫిర్యాదులు స్వీకరించడానికి ఏర్పడ్డ కేంద్ర మంత్రుల బృందం కొత్తగా ఏర్పడే రాష్ట్రాల సరిహద్దుల గురించి కూడా పరిశీలిస్తుందని కేబినెట్ నోట్లో పేర్కొన్నారు. ఇది ఏర్పడబోయే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల సర్దుబాట్లకు మాత్రమే అన్వయిస్తుందని కేబినెట్ నోట్ అభిప్రాయం కావచ్చు. కానీ ఈ సందర్భంగా జరిగే చర్చల్లో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలుగు ప్రజలు తమ గత చరిత్రను తిరగదోడుకుంటున్నారు. తెలుగు జాతి ప్రస్థానంపై రాష్ట్రంలో చర్చ. గతమెంతో ఘనకీర్తి గల జాతి. తెలంగాణలో కొండవీడు, రాజమహేంద్రవరం. బహమని సామ్రాజ్యంలో 8 సర్ లష్కర్లు. ఓరుగల్లు, రాజమండ్రి ఒకే రాజ్యంలో. రాయల తెలంగాణ, గ్రేటర్ రాయలసీమ నినాదాలు వెనక్కిపోయాయి. తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలలో తెలుగు మాట్లాడే ప్రాంతాల గురించి కూడా ప్రస్తుత తరుణంలో చర్చకు వస్తున్నది. గతం మర్చిపోవడం కొందరికి ఎంత సులభమో మరికొందరికి అంత కష్టం. గతాన్ని మరువలేని వాళ్లలో తాను ఒకడినని దాశరథి పదే పదే చెప్పేవారు. పోతన, పాల్కూరికి, పిల్లల మర్రి, మల్లినాథ సూరి, అనంతుడు, విద్యానాథుడు పుట్టి పెరిగిన మాగాణం తెలంగాణం అంటూ గేయాలు రచించారు. ఎల్లోరా కొండలో తెలుగు శిల్పుల ఉలుల చప్పుడు గురించి కవులు గానం చేశారు. తెలుగు నేలలో దొరికిన కోహినూరు వజ్రం తెలుగు తల్లి కొప్పులో పువ్వుగా అభివర్ణించారు. కోలారు గనులు తెలుగువారివేనని బల్లగుద్ది చెప్పారు. తెలుగు వైభవం తలుచుకుంటే ఇతరులకు పళ్ళు పుల్లనైపోతాయని అభివర్ణించారు. తుమ్మల సీతారామమూర్తి చౌదరి తెలుగు తల్లి నీకు జోహారు, దేశమాత నీకు జేజేలు అంటూ కీర్తించారు. ద్రాక్షారామం, కాళేశ్వరం, శ్రీశైలంలో లింగాకారంలో కొలువు తీరిన శివుడు త్రిలింగ భూమిని కాపాడుతాడంటూ కీర్తిగానం చేశారు. ఆనాటి తెలంగాణలో కొండవీడు, రాజమహేంద్రవరం రాజ్యాలు కూడా అంతర్భాగంగానే ఉండేవి. బహ్మనీ సుల్తాను 3వ మహమ్మద్ షా కాలంలో ప్రధానమంత్రిగా ఉన్న మహమూద్ గవాన్ పరిపాలనా సౌలభ్యం కోసం సువిశాల బహమనీ సామ్రాజ్యాన్ని 8 సర్ లష్కర్లుగా విభజించారు. మధ్యయుగంలోని తెలంగాణలో ఓరుగల్లు, రాజమహేంద్రవరం 2 విభాగాలుగా ఉండేవి. 1518లో
సుల్తాన్ కులీ గోల్కొండలో కుతుబ్ షాహీల స్వతంత్ర రాజ్యస్థాపన చేశారు. అప్పటినుంచి తెలుగు ప్రాంతాన్ని గోల్కొండ రాజ్యమని పిలవడం ప్రారంభమైంది. ఇప్పుడు కేంద్ర మంత్రుల బృందం ఏ సరిహద్దులను సర్దుబాటు చేస్తుందో. తెలుగువారి చరిత్ర 7000 సంవత్సరాల కాలం నాటిదని కొందరు, 2500 సంవత్సరాల కాలం నాటిదని మరికొందరు వాదిస్తారు. మహోజ్వల చరిత్ర గల తెలుగు జాతి విభిన్న ప్రాంతాలుగా విడిపోవడం, మరలా అనేక విధాలుగా సమైక్యం కావడం జరుగుతూ వచ్చింది. 4 శతాబ్దాల పాటు దక్షిణ హిందూ దేశం మొత్తాన్ని ఆంధ్ర శాతవాహన రాజులు అవిచ్ఛిన్నంగా పరిపాలించారు. ఇప్పుడు సమైక్య రాష్ట్రం కింద 6 దశాబ్దాలు కొనసాగలేకపోవడం తెలుగు జాతికి విషాదం. 4 శతాబ్దాలు స్థిరత్వం ఇచ్చిన శాతవాహనులు, దక్షిణ భారతంలో పాడి పంటలు, ఉత్తరాదిపై విదేశీ దండయాత్రలు, గంగానది నుంచి కన్యాకుమారి వరకు రాజ్య పాలన, అసఫ్ జాహీ కాలం నుంచి కష్టాలు మొదలు. విదేశీ దండయాత్రలతో అంతఃకలహాలతో ఉత్తర భారతదేశం సతమతమవుతుంటే, శాతవాహన రాజుల పరిపాలనలో దక్షిణ భారతదేశం పాడి పంటలతో సుభిక్షంగా ఉంది. తెలుగువారందరినీ తొలిసారిగా ఒకే గొడుగు క్రిందకు తెచ్చిన ఘనత శాతవాహనులదే. ట్యాంక్ బండ్పై ఆ శాతవాహన చక్రవర్తి విగ్రహాన్ని కూలగొట్టిన ఘనత ఇప్పటి తెలుగువారిది. ఆంధ్ర శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి ఉత్తరాన గంగానది నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు తన రాజ్యాన్ని విస్తరించాడు. తరువాత కాలపు రాజులు ప్రజ్ఞాశాలురు కాకపోవడంతో శాతవాహన సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు పట్టిన దుర్గతే అప్పుడు శాతవాహన రాజ్యానికి పట్టింది. కాకతీయ గణపతి చక్రవర్తి కాలంలో తెలుగువారు ఒక గొడుగు క్రిందకు వచ్చారు. కృష్ణ మండలంలోని దివిసీమ ఆడపడుచులను వివాహం చేసుకుని 2 ప్రాంతాలను రాజకీయంగానే కాకుండా సాంఘికంగా కూడా సాన్నిహిత్యం సమకూర్చాడు గణపతి చక్రవర్తి. తర్వాత కుతుబ్ షాహీలు తెలుగువారందరినీ తమ ఆధిపత్యం క్రిందకు తెచ్చుకున్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రాంతమంతా ఆనాడు కుతుబ్ షాహీ పరిపాలన క్రింద ఉండేది. అసఫ్ జాహీలు మొదట సర్కారు జిల్లాలను, తరువాత రాయలసీమ జిల్లాలను తూర్పు ఇండియా కంపెనీకి తమ రక్షణ కోసం ధారాదత్తం చేశారు. తెలుగువారి గుండెల్లో అప్పుడు పెట్టిన చిచ్చు ఇప్పటికీ ఆరిపోలేదు. భావ సమైక్యం పూర్తిగా దెబ్బతింది. నైజాం పాలనలో తెలంగాణలోని తెలుగు భాష, సాహిత్యాలకు తెలుగువారికి విలువ లేకుండా పోయింది. తెలుగుదనమే కాంతిహీనమైపోయింది. రాయలసీమ, సర్కార్ జిల్లాల్లో ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. విభజించు పాలించు సూత్రాన్ని అప్పుడు ఆంగ్లేయులు పాటిస్తే ఇప్పుడు మన పాలకులు అదే మార్గంలో పోతున్నారు. తెలంగాణలో 8 జిల్లాలే. కొత్తగా ఏర్పడిన ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు. జనాభిప్రాయ సేకరణ జరిగితే మంచిది. 2వ ఎస్ఆర్సీతో శాశ్వత పరిష్కారం. ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ సంస్థానం విలీనమైనప్పుడు 8 జిల్లాలే ఉండేవి. అనంతరం రెవెన్యూ సరిహద్దులను మార్చి ఖమ్మం జిల్లాను, రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేశారు. ఈ 2 జిల్లాలలోనూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనూ జనాభిప్రాయ సేకరణ జరిగితే వారు కొత్తగా ఏర్పడే ఏ రాష్ట్రంలో కలవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ లభిస్తుంది. ఈ అంశాన్ని కేంద్ర మంత్రుల బృందం పరిశీలించాలి. 2004లో 2వ ఎస్ఆర్సీ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది. ఆ వాగ్దానం మేరకు 2వ ఎస్ఆర్సీ ఏర్పాటు చేసి కర్ణాటకలోని 3 జిల్లాలను, తమిళనాడులోని 2 జిల్లాలను, ఒడిశాలోని 5 జిల్లాలను విభజించి తెలుగు మాట్లాడే ప్రజలకు ఆంధ్రప్రదేశ్తో విలీనమయ్యే స్వేచ్ఛ కల్పిస్తే
పలు సమస్యలు పరిష్కారమవుతాయి. మొదటి ఎస్ఆర్సీ నిర్ణయాలను సక్రమంగా అమలు చేయకుండా తెలుగు జాతికి చేసిన అన్యాయాన్ని రెండో ఎస్ఆర్సీ ఏర్పాటు చేయడం ద్వారా కొంతమేర చక్కదిద్దినట్లు అవుతుంది. రాష్ట్రాల మధ్య సరిహద్దుల సమస్యలను కేంద్ర మంత్రుల బృందం ముందుకు తీసుకురావచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పాత గాయాలను తిరగదోడుతోంది. తెలుగు జాతి అవిచ్ఛిన్న చరిత్రను విచ్ఛిన్నం చేయడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. దీన్ని తెలుగు ప్రజలు ఏమాత్రం సహిస్తారో చూడాలి. ఇది ఇవాల్టి ఫోకస్ కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.